షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈ దినం సాయంత్రం మనకు నిలపడుపు ఆరాధన ఉంటుంది. నిలపడుపులో ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన కృపకు పాత్రలు అవడానికి సిద్ధపడి అందరూ మీరు వస్తున్నారు కదా. కాబట్టి అందరూ కూడా ఆయన సన్నిధిలో కనబడడానికి, ఆయన జీవంగలిగిన వాక్యం చేత బలం పొందుకోవడానికి వరకు, ఆయన యొక్క శక్తితో నింపబడానికి వరకు ఆయన సన్నిధిలో కనబడితే ఆయన మనల్ని సమృద్ధి అయిన ఆయన ఆశీర్వాదాలతో ఆయన నింపుతాడు సుమా. కాబట్టి ఈ దినము అనుదిన లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ నెల పైన, జనవరి అనే నెల పైన ఉంటుంది. యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు. ప్రియులారా, యెరూషలేము వాసులు ఏ విధంగా నీతిని నెరవేరుస్తున్నారో, ఏ విధంగా వారు పండుగలు ఆచరిస్తున్నారో, ఏ విధంగా వారు నిలబడుపులు ఆచరిస్తున్నారో, ఏ విధంగా వారు సబ్బతులు ఆచరిస్తున్నారో, యెరూషలేము వాసుల వలె మనమందరము కూడా వారి వలె ఆ నియామక కాలంలో పండుగ దినములను, నిలబడుపు దినమును, సబ్బా దినమును ఆచరించడము ద్వారా వారి యొక్క నీతిని మనము కూడా కలిగి ఉండడము ద్వారా వారికి ఏ ఆశీర్వాదాలు దాచించి పెట్టాడో పరమతండ్రి మనకును అదే ఆశీర్వాదం దాచించి పెట్టాడు. కాబట్టి జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని, అనగా మనం జీవము పొందుకోవాలి అంటే యెరూషలేము వాసులు ఏ విధంగా నీతిని నెరవేరుస్తున్నారో, ఏ విధమైన భక్తిని కలిగి ఉన్నారో, ఏ విధంగా ఆ రక్షకుడైన యెహోవా మెస్సీయ యొక్క మార్గములలో నడుస్తున్నారో మనము కూడా మన ప్రియుడైన, మన రక్షకుడైన, విమోచకుడైన యెహోవా మెస్సీయ చూపించిన మార్గంలో నడుస్తూ ఆయన నీతిని నెరవేరుస్తుంటే మన పేరు కూడా అక్కడ ఉన్న గ్రంథములో, అనగా జీవం పొందుటకై యెరూషలేములో మన పేరు దాఖలవుతుంది. అప్పుడు మనకు పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుతుంది సుమా. కాబట్టి ఈ లోకంలో అందరూ కూడా ఏ విధంగా ఏ మార్గంలో వెళుతున్నారంటే, అవును, పరమతను చూపించని మార్గం, వేరొక మార్గము, మనుషులు కల్పించిన పద్ధతులలో, మనుషులు కల్పించుకున్న మార్గాలలో వెళుతున్నారు. కానీ పరమతండ్రి నిర్ణయించి సర్వలోకానికి ఒక మార్గనిర్దేశకంగా పెట్టిన ఆ యెరూషలేములో నుండి వెలువడుతున్న ఆ సత్యవాక్యమునకు ఎవరైతే విధేయులవుతారో, ఆ సర్వసత్యమునకు ఎవరైతే లోబడతారో, లోబడి వారి యొక్క జీవితంలో ఆ మార్గముల గుండా నడుచుకోవడానికి తీర్మానించుకొని ఆ మార్గం నడుస్తుంటారో వారిని పరమతండ్రి పరిశుద్ధులు అని ఆయన పిలువబోతున్నాడు సుమా. కాబట్టి ఆయన జీవం గల రక్తముతో, ఆయన యొక్క అమూల్యమైన రక్తంతో కడగబడుతూ ఆ యొక్క నీతిని మనం నెరవేరుస్తుంటుంటే జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది. యెరూషలేము వాసుల వలె మనం కూడా ఆ విధంగా పరిశుద్ధులముగా ఆయన సన్నిధికి చేర్చబడతాం. అటు విధంగా పరమతండ్రి మనకి కృపను విస్తరింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అవును తండ్రి, యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టబడనని సెలవిచ్చిన నీ లేఖనమును మా పక్షము నెరవేర్చమని ప్రార్థిస్తూ, మా రక్షకుడు, విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా మెస్సీయ కృపా కనికరము, ఆయన యొక్క దయావాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. షలోమ్.